సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు యలమంచిలి రవీంద్ర. ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆటోనగర్ విజయవాడ సూపర్వైజర్గా చేస్తుంటాను ఇండస్ట్రీలో. ఏంటి సార్, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తూ ఉంది. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరంలో ప్రజలకి ఎలాంటి అభివృద్ధి ఫలాలను కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను కానీ అందించారంటారు అసలు? ఇప్పుడు గత గవర్నమెంట్లో పెన్షన్లు పెంచడానికి 5 సంవత్సరాలు ముక్కి మూలిగి 1000 రూపాయలు పెంచేటప్పటికి సంవత్సరానికి 200-250 పెంచేటప్పటికి ఆయన తలపేణం తోక్కొచ్చింది. గవర్నమెంట్ రావటం ఆలస్యం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావటం ఆలస్యం. 1000 రూపాయలు 3000 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు వన్ టైంలో పెంచి ప్రజల్ని, పెద్దవాళ్ళని మన్నలను పొందిన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ బాబాయిని చంపో, తల్లిని ఇంట్లో నుంచి పంపించేసో, లేకపోతే చెల్లిని ఇంట్లో నుంచి ఎల్లగట్టో అలా చేసే ప్రభుత్వం గత ప్రభుత్వం. ప్రజలందరూ మన్నలు పొందిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇదివరకు సెంటు స్థలాలని చెప్పి మొత్తం భూమిలో ఉన్న రైతుల దగ్గర వాళ్ళ దగ్గర అంతా ఫ్రాడ్ చేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అలా కాదు, ఆ సెంటు కూడా కావాలనుకున్న వాళ్ళు ఆ సెంటు అట్టు పెట్టుకుంటారు, లేదు అనుకున్న వాళ్ళు 2 సెంట్లు ఇప్పుడు ఉండగా గవర్నమెంట్ 2 సెంట్లు స్థలం ఇచ్చే కార్యక్రమం మళ్ళీ కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రభుత్వం సవ్యంగా సాఫీగా జరిగేటట్టుగా గవర్నమెంట్ చూస్తుంది కూడా. అంటే సార్, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఈ 2025వ సంవత్సరంలో రోడ్స్ విషయంలో కానీ, డ్రైనేజ్ సిస్టమ్ విషయంలో కానీ, వాటర్ సప్లై విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని మీకు తెలుస్తుంది? అసలు డెవలప్మెంట్ ఏమైనా కనిపించిందా మీ నియోజకవర్గంలో? ఇప్పుడు మా నియోజకవర్గంలో ఇదివరకు రోడ్లు అధ్వానంగా ఉండేవి. గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉండేవి. రోడ్లు అని అంటే రోడ్ల విషయం పట్టించుకునేవాడు కాదు, ఏది చేసేవాడు కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక కొన్ని రోడ్లు ఆల్రెడీ వేయడం కూడా జరిగింది, గుంటలు పూడ్చడం జరిగింది. కొన్ని రోడ్లు కొత్త రోడ్లు, సిసి రోడ్లు కానీ లేకపోతే బీటీ రోడ్లు కానీ వేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఏదైనా ఉంటే ఈ 2-3 సంవత్సరాల్లో కూడా వాటిని కంప్లైంట్ చేసేస్తుంది కూడా. అంటే సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పెద్ద ఎత్తున కుంటుపడిపోయింది. గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2 కళ్ళల అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎలాగూ అంటే ఇదివరకు ఆయన గవర్నమెంట్, గత ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చేటప్పటికి అంతా 1 లక్ష కోట్లు ఎంతో అప్పుల్లో ఉంది. ఈయన వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల పాలు చేశాడు. అప్పుల పాలు చేసి దాన్ని వాళ్ళు దోసుకోవడం, పంచుకోవటం వాళ్ళు చేసిన ప్రభుత్వం మొత్తం అంతా అంతే. దాన్ని ఇప్పుడు ఒక గాడిలో పెట్టారు. ఇప్పుడు ఆ 10 లక్షల కోట్లకి అప్పులు కట్టాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, మొత్తం పెన్షన్లు కానీ లేకపోతే ఇంకా ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటట్టుగా ఆదాయం తీసుకొచ్చి ఆదాయం వచ్చేటట్టుగా చూసి ఆదాయాన్ని ఇది చేసేటట్టుగా చూస్తున్నారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ రెండింటిని కూడా విస్మరించారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్న తరుణంలో ఈరోజు అమరావతి కానీ పోలవరం పరిస్థితి కానీ ఎలా ఉందంటారు అసలు? పోలవరం పనులు సాగుతున్నాయండి. పోలవరం పనులు సాఫీగా సాగిపోతున్నాయి. తర్వాత అమరావతి ఫుల్గా సాగుతుంది. ఫస్ట్ 1 ఇయర్లో కొద్దిగా స్లోగా సాగిన ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి బాగా అభివృద్ధి, మొత్తం అన్ని బిల్డింగ్లు కట్టడం కానీ లేకపోతే రోడ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అమరావతిలో ఫుల్ వెంచర్గా పని పూర్తవుతుంది, చేస్తున్నారు కూడా. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అంశం ఏంటంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీల్లో 2029లో 89 సీట్లు దాటగానే ఒక్కొక్కరికి రప్ప ఉంటుంది, ఎవరైనా సరే దేశం దాటి వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేయాలో అలాంటివన్నీ కూడా మేము చేస్తాము, బోనెక్కిస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు స్టిల్ ఈ రోజుకి కూడా. దీనికి ఏం సంబంధం? 2024లో నీ పరిస్థితి ఏంటి? 2024లో నీకు 151 సీట్లు ఉండదని 11 సీట్లకు పడిపోయింది. నువ్వు రఫా కాదు,
నువ్వు ఎక్కడ ఏది ఉండా సరే ఇప్పుడు చూడు నీ రఫా అన్నాడు పరిస్థితి చూడు ఎలా ఉందో. కుంటూ రోడ్ల మీద నడిపిస్తున్నారు పోలీసు వ్యవస్థ. పోలీస్ ఇక్కడ ఉన్నది కాకి అని మొన్న నీ కడపలోనే నీకు మంచి వార్నింగ్ ఇచ్చారు. అలాగే పోలీస్ వ్యవస్థతో కనుక ఏదైనా పెట్టుకున్నావు అంటే నీ పని అయిపోయినట్టే. నువ్వు సప్త సముద్రాలు అవతలున్నా తీసుకొస్తానని చెప్తున్నావు. సప్త సముద్రాల అవతల కాదు, నువ్వు ఈ ప్రజా సముద్రం దాటే నువ్వు అవతలకి వెళ్ళలేవు. నువ్వేంటి చేసేది? నీ మాటలకు ఎవడ భయపడేవాడు లేదు, భయపడడు కూడా ఎవడు. నీకు తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఎవడు భయపడిన కూడా భయపడ్డావు. అంటే సార్ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే పోలీసులు వీళ్ళందరినీ కూడా రోడ్ల మీద నడిపించు తీసుకెళ్తా ఉన్న వాటి మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో ఉన్నామా, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఇప్పుడు రాజ్యాంగం అంటే ఇప్పుడు నడిచేది అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. అంతకుముందు నువ్వు చేసిందంతా అరాచకం. ఇప్పుడు నువ్వు గంజాయి బ్యాచీని తెనాల్లో వెళ్ళి నువ్వు వెళ్ళి వాళ్ళని ఏదో పోలీసులు ఏదో అన్నారని చెప్పి వాళ్ళని వెళ్ళి పలకరించి వచ్చావు. జైళ్ళు చుట్టూ తిరుగుతున్నావు. ఎవడు మర్డర్లు చేశాడా, ఎవడు మానభంగాలు చేశాడా, వాడిని జైల్లో కూటమి ప్రభుత్వం రాగానే వాళ్ళని జైల్లో పెట్టగానే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పరామర్శిస్తున్నావు. తెలుగుదేశం ప్రభుత్వం ఎవడైనా అరాచకాలు అక్రమాలు చేస్తే ఏ పార్టీ అయినా సరే, నీ పార్టీనే కాదు ఏ పార్టీలో ఆఖరి తెలుగుదేశంలో ఉన్నా సరే ఊరుకోబోడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా రోడ్డు మీద కార్యకర్తలను కానీ, ఈ విధంగా జంతు బలి చేసిన వీళ్ళని కానీ, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వాళ్ళని కానీ ఈ విధంగా రోడ్ల మీద నడిపించడం ప్రజలు హర్షిస్తారంటారా? ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు మూగజీవాలని కోసి కటౌట్ల మీద వాటి మీద నీ బొమ్మలకి ఫ్లెక్సీలకి రక్తాభిషేకం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజలు భయభ్రాంతులు అవరా? నువ్వు చేసే వీటన్నిటికీ ప్రజలు భయపడుతుంటే ప్రజలే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ప్రజలే ముందు వాళ్ళ సంగతి ఏంటో చూడండి అని చెప్పి ప్రజలే చెప్తున్నారు. అంటే గతంలో ఉన్న పోలీస్ వ్యవస్థకి ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకి తేడా ఏమన్నా గమనిస్తున్నారు? గతంలో పోలీసు వ్యవస్థ అసలు ఏమీ పనిచేయలేదండి గత ప్రభుత్వంలో. ఇప్పుడు 99% పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పోలీసులను మాత్రం అభినందించాల్సిందే. ఎక్కడి నుంచి వస్తున్నారండి? అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. ఈసారి చాలా మంచిగా ఏర్పాట్లు జరిగినాయి. అసౌకర్యంగా లేకుండా బాగా జరిగింది. ఈసారి లక్కీ డిప్లో భక్తులని ఎంచి స్వామివారికి భక్తులనే ప్రసాదంగా ఇచ్చినట్లుంది. చాలా సూపర్, మంచి జరిగింది. ఒత్తిడి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు కానీ పిల్లలకు ఉద్దేశించి? పిల్లలకంటే కొద్దిగా పిల్లలకు పాలు కానీ కొద్దిగా చల్లగా ఉంది, ప్రాంతం చల్లగా ఉంది కాబట్టి అట్లాంటి లోపల కుర్చీలు వేసిండ్రు. మంచిగా కంపార్ట్మెంట్లో కుర్చీలు వేసిండ్రు. పర్వాలేదు, పెద్ద మనుషులకు పిల్లలకు కానీ పర్వాలేదు.